జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడే మనం రాజమండ్రి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి లోకల్ ప్యాసింజర్ అనుకుంటా. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ వెంకీ. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈరోజైతే నేను ఒంగోలు టు కోల్కతా వరకు అయితే ట్రైన్ బ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో మన ట్రైన్ వచ్చేసి 12:10 అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అయితే ఉంది. ఇంకా 10 minutesలో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాము. ఇదే మన ఒంగోలు రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు టోటల్ 3 ప్లాట్ఫామ్ అయితే ఉంటాయి. 3 ప్లాట్ఫామ్స్ ఉన్నా కానీ మీకు లెంత్ అయితే చాలా పొడవైందనమాట. అంటే మీకు దాదాపుగా 500 meters అయితే ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ మొత్తం పొడవు వచ్చేసి. సో మన ట్రైన్ కంటే ముందు గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది. మన ట్రైన్ వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్లో అయితే వస్తుంది. ఇప్పుడైతే టైం వచ్చేసి 12:10 అయింది. అంటే మన ట్రైన్ రావాలి. ఈ ట్రైన్ కొంచెం ఫార్వర్డ్ అయితే మన ట్రైన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మన ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి గూడ్స్ ట్రైన్ అనమాట. సో మన ట్రైన్ రావడానికి ఇంకా 2 minutes అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 minutes అనేది ఎక్స్ట్రా అయింది. 12 అయింది ఇప్పుడైతే టైము. సో నెక్స్ట్ వచ్చేది మన ట్రైనే. సో ఈ ట్రైన్ వచ్చేసి సంత్రగంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి చెన్నై నుంచి కోల్కతా వరకు అయితే ఉంది. మొత్తం 16 స్టేషన్లు అయితే ఆగుతుంది ఈ ట్రైను. సో ఇది వచ్చేసి ఒంగోలు 4th స్టేషన్ అనమాట. లిమిటెడ్ స్టాప్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి 12 స్టాప్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేది మన ట్రైనే. సో మనం వెళ్తూ మాట్లాడుకుందాం. మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఈ ట్రైను ఇప్పటికి 15 minutes అయితే లేట్గా వచ్చింది. మన కోచ్ వచ్చేసి B10 అనమాట. సో సో మన లోపలికి అయితే ఎక్కేస్తాం. ఒంగోలు నుంచి బయలుదేరుతున్నాము. సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ అనమాట. వెరీ కూల్. అండ్ ఎక్కడ పైన అప్పర్ బెర్త్ వచ్చేసరికి చూసారా, కొంచెం హెడ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ అడ్జస్ట్ అయ్యి వెళ్ళడమే. ఫస్ట్ టైం అనమాట. 23 hours ఇలాగే వెళ్ళాలి. సో కొంచెం కొత్తగా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి విజయవాడ స్టాప్ ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. సో మీల్స్ అయితే చేసేస్తున్నాము. మేము వస్తా ఒంగోలులోనే మీల్స్ అయితే తెచ్చుకున్నాము. ఎందుకంటే పోన్ అంతా నార్త్ కాబట్టి మళ్ళీ మన టేస్ట్ అయితే ఎక్కడా తగలదు. సో అందుకని చెప్పి ఒకేసారి మీల్స్ అయితే తీసుకున్నాము. మీకైతే ఒక పర్సన్ని పరిచయం చేయడం మర్చిపోయాను, మా ఫ్రెండ్ అనమాట. సో కళ్యాణ్. సో చూడండి, ఇతనే మా ఫ్రెండ్. సో ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాం. ఒంగోలులో తెచ్చుకొని మీల్స్ భోజనం అయితే చేస్తున్నాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ అనమాట. సో తిన్నాక ప్రజెంట్ అయితే నేను కృష్ణా బ్యారేజ్ మీద అయితే ఉన్నాను. ఇంకొక 10 నిమిషాల్లో అయితే విజయవాడ అయితే వస్తుంది. సో ఇక్కడ ఎందుకో స్టాప్ చేశారు ఈ బ్రిడ్జి మీద. సో నాకు తెలిసి ఓ ప్లాట్ఫామ్ అయితే ఇంకా వదలలేదేమో, అంటే అలౌ చేయలేదేమో. సో అందుకని ఇక్కడే ఆగింది బండి, బ్రిడ్జి మీదే. సో వాటర్ కూడా ఏం లేవు చూడండి. ఇప్పుడే
విజయవాడ అయితే చేరుకున్నాము. ఇక్కడ వచ్చేసి మీకు 10 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి విజయవాడ కోడ్ వచ్చేసి BZA అనమాట. సో సంతరగంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది వచ్చేసి మీకు కేవలం సండే అండ్ థర్స్డే అయితే అవైలబుల్లో ఉంటుంది. 3:10 అయింది. సో ఇక బయలుదేరబోతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తాడేపల్లిగూడెం. అక్కడికి మనం ఒక 1.5 అవర్ అయితే పడుతుంది. సో 4:30కి అయితే రీచ్ అవుతాం. సో ఇంకా ఆల్రెడీ భోజనం అయితే చేసాము. సో ఇక్కడ ఏమన్నా ఫ్రూట్స్ అయితే తీసుకొని ఎక్కాలి. సో ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి అట్టి పండ్లు, కొండ్రేగి పళ్ళు అంటాం మేము. సో కొండ్రేగి పళ్ళు అంటే పెద్ద రేగ్గాయలు అనమాట అవి, ప్లస్ అట్టి పండ్లు అయితే ఉన్నాయి. సో అట్టి పండ్లు తీసుకొని ఎక్కేద్దాం. ఎంత చెప్తారో ఏమో. ఆడికి వెళ్దాం. ఆగి ఇతను ఏదో సర్దుకుంటున్నాడు. సో అట్టి పనులు అయితే తీసుకొని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాను. స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మనం తాడేపల్లిగూడెంకి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ మనకి కేవలం 3 మినిట్సే అవుతుంది ట్రైను. సో ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, ఈ ట్రైన్ పేరు వచ్చేసి ధన్బాద్ ఆల్పూజా ఎక్స్ప్రెస్ అంట. సో ఇది వచ్చేసి మనకి ఆపోజిట్ లైన్లో స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. తాడేపల్లిగూడెం కోడ్ వచ్చేసి TDD అనమాట. సో ఇప్పటికీ మనము 460 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకున్నాము ఒంగోలు నుంచి. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. తాడేపల్లిగూడెం నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి రాజమండ్రి అనమాట. సో ఇక్కడ కేవలం మనకి 3 మినిట్సే ఆగింది. 2 మినిట్సే ఆగింది ట్రైను. సో జనాలు కూడా ఎవరు లేరు. మొత్తం ఖాళీగా ఉంది స్టేషను. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. అండ్ ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే మీకు ఇది వచ్చేసి మనకి చెన్నై నుంచి బయలుదేరుతుంది. మొత్తం కలిపి మనకి దీంట్లో జనరల్ బోగీలు అయితే ఏమి ఉండవు. సో మొత్తం ఏసీ బోగీలే అనమాట. అందులో మనకి ఫస్ట్ క్లాసు, అలాగే సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అయితే ఇస్తారు. ఈ ట్రైన్ వచ్చేసి గోదావరి బ్రిడ్జ్ అయితే దాటింది. సో నేనైతే మిస్ అయ్యాను. ఇక్కడ ఎందుకు ఆపారు మరి తెలీదు. ఇదైతే రైల్వే స్టేషన్ అయితే కాదు, బట్ ఎందుకు ఆపారో ఏమో తెలీదు. సో ఇలా చూసారా, టర్న్ అయింది చూసారా. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇంజన్ కనబడుతుంది. సో ఇది నాకు తెలిసి మొత్తం కలిపి ఒక 20 కోచెస్ అయితే ఉంది. సో ఇక్కడ ఎందుకు ఆపారు. ఇది వచ్చేసి రాజమండ్రి అనమాట. ఇంకా స్టేషన్ రాకముందే ఆపారు. నాకు తెలిసి ఏదన్నా ప్లాట్ఫామ్ ఖాళీ లేదు అనుకుంటున్నా దీన్ని అలౌ చేయడానికి. సో అందుకని ఇక్కడ స్టాప్ అయితే చేశారు. చూద్దాం. ఇప్పుడే మనం రాజమండ్రి అయితే ఎంటర్ అయిపోయాము. రాజమండ్రి స్టేషన్. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అయింది. సో కొంచెం లేట్ అయింది. నాకు తెలిసి 5:30కి ఏమో రావాలి. 10 మినిట్స్ లేట్ అయింది, మధ్యలో ఆపారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి సామర్లకోట జంక్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ కూడా 5 మినిట్స్ అయితే అవుతుంది. పక్కా ట్రాక్ మీద చూసుకుంటే మనకి బొగ్గులతో నిండిన గూడ్స్ ట్రైన్ అయితే ఆగుంది. ఇక్కడైతే మనకి 6 మినిట్స్ అయితే ఆగుతుంది ఈ ట్రైను. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 5:40 అయింది. ఇక్కడికి వచ్చేసి ఒక 10 మినిట్స్ లేట్ అయితే అయింది ట్రైను. సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సామర్లకోట అనమాట. సో ఇక్కడ మనకి ట్రైన్ వచ్చేసి 6 మినిట్స్ అయితే ఆగుతుంది. అలాగే ఈ ట్రైను ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి మీకు RJY అనమాట, రాజమండ్రి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సామర్లకోట.
సో జనాలు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. ఇది వచ్చేసి మనకి సెకండ్ ప్లాట్ఫామ్ మీద అయితే ఆగుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుదాం. ఇప్పుడే మనం సామర్లకోట జంక్షన్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే కేవలం 2 మినిట్సే ఆగుతుంది ట్రైను. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ వైజాగ్ అనమాట, విశాఖపట్నం. సో ఈ సామర్లకోట కోడ్ వచ్చేసి SLO అనమాట. సో ఇక్కడ దీని తర్వాత మనకి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఇంకా 3 అవర్స్ పడుతుంది. సో ఇక్కడికి వచ్చేసి మనము ఒక 5 మినిట్స్ లేట్గా అయితే వచ్చాము. సో 5:25 అనుకుంటా, 5:25 ఆర్ 6:25కి రావాల్సింది. 6:30కి అయితే వచ్చాము. సో ఇక్కడ 2 మినిట్స్ అయితే ఆగుతుంది. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ వైజాగ్ అనమాట. సో నాన్ స్టాప్, ఇంకెక్కడ ఆగదు. ఇప్పుడే 2 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సామర్లకోట నుంచి మనం బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ వైజాగ్ అనమాట. ఇంకా 3 అవర్స్ అవుతుంది. మధ్యలో ఏమన్నా ఆగితే ఇంకా లేట్ అవ్వచ్చు. సో ఈ సామర్లకోట జంక్షన్ ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం రైట్ తీసుకొని ఒక 70 కిలోమీటర్లు అయితే కాకినాడ అయితే వస్తుంది. సో కాకినాడ అయితే ఇది వెళ్ళదు. చుట్టూ ఎటు చూసిన గోదావరి ప్రకృతి అందాలు, కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, చల్లని పైరుగాలి. ఈ గోదావరి జిల్లాలో ఇటువైపు వస్తే ముఖ్యంగా ఆకర్షించేది ఇవే. ఈ చల్లగాలి, ప్రకృతి అందాలు, పక్షులు హోయలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. నైస్ నేచర్. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్ అయితే వచ్చేసాము. సో యాక్చువల్లీ ఇక్కడికి రావాల్సింది 8:30కి అనమాట. సో ఇప్పుడైతే 8:56 అయింది. కొంచెం డిలే అయింది ట్రైన్ వచ్చేసి. నేను సామర్లకోటలో అనుకున్నాను ఒక 3 అవర్స్ పడుతుందేమోనని, కానీ మనోడు మధ్యలో బాగా లాగాడనమాట. సో అంటే చాలా ఫాస్ట్గా అయితే తీసుకొచ్చాడు. అందువలన కొంచెం 1 అవర్ అయితే సేవ్ చేయగలిగాము. అందుకని పెందలాడ అయితే వచ్చాము. కొంచెం ఎర్లీగా వచ్చాము ఇక్కడికి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 20 మినిట్స్ అయితే వెహికల్ ఆగుతుంది. ఎందుకంటే మా ఇంజన్ వచ్చేసి చేంజ్ చేసుకుంటారనమాట. ఫ్రంట్ బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం బ్యాక్కి వెళ్ళాలి కాబట్టి ఇంజన్ అయితే చేంజ్ చేస్తారు. అందుకోసమే ఇక్కడ 20 మినిట్స్ అయితే ఆగాలి. సో ఆ 20 మినిట్స్ ఉంది. ఈ 16 స్టేషన్స్లో స్టాప్స్ ఉన్నాయి కదా, చెన్నై టు సత్రగంచి. సో ఇక్కడికి హైయెస్ట్ ఇక్కడే అనమాట. 20 మినిట్స్ అనేది ఆగేది ఇక్కడే. సో 10 మినిట్స్ వచ్చేసి విజయవాడలో ఆగుతుంది. 6 మినిట్స్ వచ్చేసి రాజమండ్రిలో ఆగింది. సో హైయెస్ట్ అయితే ఇక్కడే 20 మినిట్స్ అయితే ఆగుతుంది. చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఇంజన్ అనేది చేంజ్ చేయబడుతుంది. సో అందుకని చెప్పి మనకి 20 మినిట్స్ అయితే పడుతుంది. సో ఈ ఇంజన్ అయితే ఇందాక వెనక నుంచి చూశాను, ఇంకో ట్రైన్ వస్తుందేమో అనుకున్నాను. కాదు, ఇంజన్ అయితే వచ్చింది. సో ఇంజన్ అయితే ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడే ఇంజన్ అయితే చేంజ్ చేశారు. సో ఇప్పటి నుంచి మన వెహికల్ రిటర్న్ వెళ్ళిపోద్ది. సో డైరెక్ట్ నెక్స్ట్ వచ్చేసి మన స్టేషన్ వచ్చేసి విజయనగరం అనమాట, నెక్స్ట్ స్టాపు. ఆ తర్వాత మనకి బార్డర్ అయితే క్రాస్ చేస్తుంది నైట్. సో ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. సో విశాఖపట్నం. ఇప్పుడు టైం అయితే 9:05 అయింది. ఇంకొక 10 మినిట్స్ అవుతుంది అనుకుంటా. సో ఈలోపు మనము ఏదైనా ఫుడ్ తీసుకోవాలంటే తీసుకుందాము. ఇప్పుడే అక్కడ ఇవి 2 అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఫుడ్ అయితే తీసుకున్నాను. సో ప్రజెంట్ అయితే ఇవి తీసుకున్నాను. సో ట్రైన్ అయితే బయలుదేరే టైం అయింది. ఇప్పుడు 9:12 అయింది. సో బండి అయితే ఎక్కేద్దాం. సో ఇప్పుడే మన బండికి సిగ్నల్ అయితే ఇచ్చాడు. సో దాదాపుగా మనకి ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రానే ఆగింది, అంటే 25 మినిట్స్ ఆగిందనమాట.
సో ఎందుకంటే ఈ బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్సులు దించారు ఇప్పటి వరకు, అందుకోసమే ఒక 5 మినిట్స్ అయితే ఎక్స్ట్రా అయింది. సో ముందు కోచ్ వచ్చేసి గూడ్స్ కోచ్ అనమాట, అంటే ఇవన్నీ సరఫరా చేసే కోచ్. సో అందుకని చెప్పి 5 మినిట్స్ ఎక్స్ట్రా అయింది, మొత్తం 25 మినిట్స్ అయితే అయింది ట్రైన్ ఆపి. సో ఈ బాక్సులు కోసం అనమాట. బాయ్ బాయ్ విశాఖపట్నం, మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి విజయనగరం. సో ఇప్పుడైతే మనం విజయనగరం జంక్షన్కి అయితే వచ్చాము. సో యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేసి 9:40కి అయితే రీచ్ అవ్వాలి, కాకపోతే ఇక్కడ చాలా లేట్ అయింది, 51 మినిట్స్ అయితే లేట్ అయింది. సో అందుకని చేసి ఇప్పుడైతే టైం వచ్చేసి 10:36 అనమాట. సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కుర్దా జంక్షన్ అంట సంథింగ్. సో అది వచ్చేసి 3:30కి అయితే మనం చేరుకుంటాము. సో కాకపోతే ఇక్కడైతే 5 మినిట్స్ అయితే ఆగుతుంది. సో 5 మినిట్స్ ఆగుద్ది అనుకున్నా, కానీ కేవలం 1 మినిటే ఆగింది. సో ఎమ్మటనే బయలుదేరుతున్నాం మనము. సో సిగ్నల్ అయితే ఇచ్చాడు, ఎందుకంటే బహుశా బయట 5 మినిట్స్ అయితే ఆగింది. సో అందువలన అయితే ఇక్కడ 1 మినిట్ ఆపారు, లేకపోతే 5 మినిట్స్ ఆగాలి లెక్క ప్రకారం అయితే విజయనగరం జంక్షన్ దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి కుర్దా జంక్షన్ అంట, అది వచ్చేసి 3:30కి అయితే రీచ్ అవుతాము. సో ఈ మధ్యలో ఎక్కడ స్టాప్ అయితే లేదు. సో మధ్యలో కవర్ చేయొచ్చు మనోడు, అంటే టైం అయితే లేట్ అయింది కదా, దాదాపుగా 55 మినిట్స్ లేట్ అయితే అయింది. సో ఈ విజయనగరం జంక్షన్ కోడ్ వచ్చేసి BZM అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుతున్నాము. అలాగే శ్రీకాకుళం చేరుకుంటే మనం కరెక్ట్గా సగం వచ్చినట్టు లెక్క, అంటే చెన్నై నుంచి సంత్రగంజికి మధ్యలో ఉన్నట్టు లెక్క అనమాట. సో అదైతే దాటేస్తాం. ఇప్పుడైతే మనం వెళ్ళి ఇంకా నిద్రపోదాం. సో రేపు మార్నింగ్ మాట్లాడతాం. బాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేచాను. బాలాసూర్ అయితే దాటింది, టైం వచ్చేసి 7:20 అలా అయింది. నెక్స్ట్ వచ్చేసి ఖరగ్పూర్ అనమాట. సో ఆ తర్వాత అయితే మనకి సంత్రగంజి అయితే రీచ్ అయిపోతాము. సో మనం ప్రజెంట్ అయితే ఖరగ్పూర్ స్టేషన్లో అయితే ఉన్నాం, ఖరగ్పూర్ జంక్షన్ అనమాట ఇది. సో మనము వచ్చేసరికి ఇప్పుడు 8:30కి రావాలి ఈ ట్రైన్, కానీ 8:50కి అయితే వచ్చింది. సో ఇక్కడైతే 5 మినిట్స్ ఆగుతుంది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి సాంత్రగంజి అనమాట, అంటే లాస్ట్ స్టేషన్. సో ఇప్పుడే బయలుదేరబోతుంది. ఖరగ్పూర్ జంక్షన్ కోడ్ వచ్చేసి మీకు KGP అనమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సాంత్రగంజి. సో నైట్ మనము విజయనగరం దాటిన తర్వాత మనం ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఆ తర్వాత వచ్చిన స్టేషన్ వచ్చేసి కుర్దా రోడ్డు అండ్ భువనేశ్వర్ అండ్ కటక్ జంక్షన్, తర్వాత బాద్రాక్ అండ్ బాలాసోర్ అయితే మనము దాటేసాము. యాక్చువల్లీ పొద్దున ఉదయం వచ్చేసి 7 o'clock అయితే బాలాసోర్ దాటాము. బాలాసోర్ అంటే మీకు మొన్న యాక్సిడెంట్ జరిగింది కదా, సో దానికి దగ్గరలో ఉన్న స్టేషన్ అనమాట. సో నేనైతే జస్ట్ మిస్ అయ్యాను, నేను లేచేసరికి 7 o'clock అలా అయింది. సో 7 o'clockకి బాలాసోర్ అయితే దాటేసాము. బాలాసోర్ దాటంగానే మనము వెస్ట్ బెంగాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో వెస్ట్ బెంగాల్లో నుంచి తర్వాత అంటే బాలాసోర్ తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేషనే ఇది ఖరగ్పూర్ జంక్షన్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనము బయలుదేరుతున్నాము. నెక్స్ట్ వచ్చే లాస్ట్ స్టాప్ అనమాట. 11 o'clockకి అయితే మనం చేరుకుంటాం సాంత్రగంజి. మధ్యలో ఏమన్నా లేట్ అయితే డిలే అవుద్ది. ఖరగ్పూర్ జంక్షన్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మొత్తం ఇంజన్లు అయితే ఉన్నాయి, దాదాపుగా 5, 6, 7, 8 వరకు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి వర్క్షాప్ అనుకుంటా మేబీ, అంటే ఇంజన్కి సంబంధించి. ఆ షెల్టర్ ఉంది కదా, ఆ షెల్టర్ అంతా ఇంజన్కి సంబంధించి వర్క్షాప్ అనుకుంటా. సో చాలా అంటే చాలా పెద్ద జంక్షన్ ఇది ఖరగ్పూర్ జంక్షన్. మొత్తం ఇంజన్స్ అన్నీ బాగు చేస్తున్నారు, ఏమైనా రిపేర్లు ఉంటే చెక్ చేస్తారు కదా, అలా అన్నమాట. ప్రజెంట్ ఇక్కడ ప్లేస్ తెలియదు కానీ ఇక్కడైతే బండి ఆగుంది. నెక్స్ట్ వచ్చేసి అందుల అనమాట. అందుల దాటిన తర్వాత సాంత్రగంజి జంక్షన్ అయితే వస్తుంది.
సో దానికి బిఫోరు ఇక్కడైతే ఆపాడు, నాకు తెలిసి లైన్ క్లియరెన్స్ కోసమేమో నాకు తెలిసి. సో మనకైతే బండి ఆగుతుంది. ట్రైన్లు అయితే ఇప్పటికీ 2 అయితే వెళ్ళాయి మా పక్క దాంట్లో. సో మమ్మల్ని అయితే వదలలేదు, మాకు సిగ్నల్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి అందులో, దాన్ని దాటిన తర్వాత సాంత్రగంచి. అందులో దాంట్లో ఈ వెహికల్ ఈ ట్రైన్ ఆగదు. సో కానీ ఆ స్టేషన్ దాటితే ఇంకా మన స్టేషనే అనమాట. ఇంకా అవతల లాస్ట్ ఇది వచ్చేసి లోకల్ ప్యాసింజర్ అనుకుంటా. ఇది వచ్చేసి లోకల్ ప్యాసింజర్, మొత్తం ఆపలే ఉంది, ఒక ఏసీ కూడా లేదు. సో మనకి ఎప్పుడు సిగ్నల్ ఇస్తాడో ఏమో మరి. సో ఇప్పుడే బయలుదేరింది. సో ఇంకా అందులు దాటిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ అనమాట, సాంత్రగంచి స్టేషన్. సో ఇక్కడ నుంచి మనకి 10 మినిట్సే. మళ్ళీ ఎక్కడ ఆకపోతే అయితే మనమైతే 10 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు లాస్ట్ స్టేషన్కి. ఈ ప్లాట్ఫామ్ చూస్తుంటే మనకి అప్పుడప్పుడు అదే విజయవాడ వెళ్తుంటే దారిలో తగులుతాయి కదా, చేప్రోలు, వేటపాలెం, ఆ ప్లాట్ఫామ్లు ఉన్నట్టున్నాయి ఇక్కడ చిన్న చిన్న ప్లాట్ఫామ్స్. ఇది వచ్చేసి సాంక్రాయిల్. అక్కడ చూడండి, అంబులెన్స్కి దారి ఇవ్వకుండా ఈ లారీ వాడు ముందుకి వెనక్కి పోతున్నాడు. సో ఇది వచ్చేసి అంబులెన్స్. కొంచెం ఇందాక దారి ఇచ్చుంటే ఈ పాటికి వెళ్ళిపోయేది. ఆ లారీ వాడు అసలు ఇవ్వట్లా. చూడు, స్ట్రక్ అయిపోయింది. దాంట్లో మనుషులు ఉన్నారు, ఖాళీ అంబులెన్స్ అయితే కాదు అది. ఒక్కడు కూడా ఆగట్లేదు. అంబులెన్స్ ఏమో వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ ఇదే అంబులెన్స్. మనోడు అసలు ఆగట్లా, ఎవరు సైడ్ ఇవ్వట్లేదు. సో ఇప్పటికన్నా సైడ్ ఇస్తే బెటర్. మళ్ళీ ఆగింది ఈ ట్రైను. కొంతమంది అయితే నెక్స్ట్ స్టేషనే కదా అని చెప్పి దిగి వెళ్ళిపోతున్నారు. మీకు కనిపిస్తుంది కదా, అదంతా మనం దిగాల్సిన స్టేషన్ అనమాట, సాంత్రగంచి రైల్వే స్టేషన్ జంక్షన్. సో ఇదైతే రైట్ టైం వచ్చేసి 10:40కి. సో కానీ ఇప్పుడు వచ్చేసి టైము దగ్గర 1 o'clock అయితే అవుతుంది. 2 hours అయితే ఊరు బయట ఆపారు. ఈ ట్రైన్ ఎందుకు ఆపారో వాడికే తెలియదు. అయితే 2 hours అయితే ఆపారు. సో ఇక్కడికి వచ్చినాక కూడా స్టేషన్ దగ్గరలో ఉందనగానే మళ్ళీ ఆపాడు. చాలా డిలే చేశాడు ఈ ట్రైన్ ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి. సో ఫైనల్ అయితే మనం సాంత్రగంచి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము, కోల్కత్తా. 2 hours లేట్ అయింది. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది హౌరా జంక్షన్ అనమాట. సో చాలా పెద్ద స్టేషన్. సో దానికంటే ముందు సాంత్రగంచి స్టేషన్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ అయితే ఇక్కడ వరకే అనమాట, చెన్నై టు ఇక్కడ సాంత్రగంచి. సో 2 hours. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2 hours లేట్ చేశాడు. 11 o'clock అలా 10:45 ఆ టైం రావాల్సింది 1 o'clock వచ్చింది. బాగా లేట్ చేశాడు. సో మొత్తానికైతే వచ్చేసాము. చాలా లేట్గా తీసుకొచ్చాడు. సాంత్రగంచి కోడ్ వచ్చేసి SRC. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 1 o'clock అయింది. సో ఎర్లీగా రావాల్సింది, కొంచెం లేట్ అయింది. 2 hours లేట్ అయింది. మొత్తం వచ్చేసి 12 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద స్టేషన్. దీని తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి హౌరా జంక్షన్ అనమాట. అదే లాస్ట్ స్టేషన్ అనమాట, హౌరా జంక్షన్ కోల్కత్తాకి. సో దానికి ముందు వచ్చే స్టేషనే సాంత్రగంచి రైల్వే స్టేషన్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.